నాకు 8 సంవత్సరాల వయసప్పుడు మా అమ్మకు పెద్ద ఆపరేషన్ చేయించుకుంది. అప్పటికి వంటలు ఏమీ రావు కదా, చిన్నపిల్లలం కదా. అప్పుడు కట్టెల పొయ్యి మాది. కట్టెల పొయ్యి మీద వంట చేసేవాళ్ళము. నాకు 8 సంవత్సరాలు, మా అన్నయ్యలు ఇద్దరు కొంచెం పెద్దవాళ్ళు. కందిపప్పు పొయ్యి మీద పెట్టాలి. నాకు తెలియదు కదా. నేనేం చేశాను, అప్పుడు తొట్లు ఉండేవి కదా, ఇప్పుడంటే ట్యాంకీలు ఉన్నాయి. అప్పుడైతే గాబులు అనేవాళ్ళు, సిమెంట్ తొట్లు లాంటివి ఉండేవి. అందులో నీళ్ళు పోసి పప్పు కడిగేసేసాను. మా అమ్మ లోపల ఉంది, వంట ఏమో బయట పందిరిలాగుంటే అక్కడ చేసేవాళ్ళం. పప్పు కడిగేసేసి అందులో నీళ్ళే పోసేసి తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టాను నేను. మా అమ్మకి ఏం తెలుసు, పాపం పప్పు ఉడికిపోతుంది అనుకుంటుంది మా అమ్మ. ఉడకబెట్టేసేసాను నేను. తీరా నీళ్ళు ఎక్కడికి పోసేవరా అని అడిగితే తొట్లో పోసేయని చెప్పాను. 2 దెబ్బలు కొట్టి ఆ పప్పు పారబోసి మళ్ళీ చెప్పింది అనమాట నాకు, అలాగా ఇంకెట్లా పెట్టాలని. అదొక జ్ఞాపకం. ఇంకొక జ్ఞాపకం చెప్తానండి. తల్లికి పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో ఇంతకంటే నిదర్శనం ఉండదు. అప్పట్లో మా అమ్మ పొలం పనికి వెళ్ళేదనమాట, నాట్లు వేయటానికి. అప్పుడు దేవుడికి పెడతారు కదా, అప్పట్లో ఒక్క కొబ్బరికాయ కొట్టేవాళ్ళు. ఆ ఒక్క కొబ్బరికాయ కొడితే 10 మంది వెళ్తారు ఎకరానికి నాటు ఓడవటానికి అయితే. అదే కొంతమంది ఊడుపు అంటారు, మా సైడ్ అయితే నాటు అంటాము, ఊరి పొలాలు నాటు వేయటానికి. ఒక కొబ్బరి చిప్ప వాళ్ళు తీసుకొని ఒకటి కూలోళ్ళకి ఇచ్చేవాళ్ళు. దాన్ని చిన్న ముక్కలు, అంటే ఇంత ముక్కలు వస్తాయేమో సపోజ్ నాకు తెలిసి. ఆ ఇంత ముక్కని మా అమ్మ పొద్దున పూట 7ంటికి చెంగును కట్టుకుంటే సాయంత్రం 6:30కి వచ్చేవాళ్ళు పొలం నుంచి. అప్పటి వరకు ఆ కొబ్బరి ముక్కను అలాగే ఉంచి నాకు తీసుకొచ్చి ఇచ్చేది. అంతకంటే నిదర్శనం ఏమి ఉండదండి. అదే అప్పట్లో పంచపక్ష పర్వణాలు అంటారు కదా, దానికోసం నేను గబగబా ఇల్లంతా ఊడిసేసి బట్టలన్నీ సదిరేసేసి ఉంచేదాన్ని అనమాట. ఇప్పుడు కాలం పిల్లలకి ఆ చిన్న జ్ఞాపకాలు ఉండవేమో బహుశా. ఎందుకంటే ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు కొరుక్కునే దారి వేరు, అప్పట్లో ఆ చిన్న కొబ్బరి ముక్క వేరు. ఇలాంటివి ఏమన్నా మీకుంటే కనుక నాకు కామెంట్ పెట్టండి మీ అమ్మ గురించి.